చెవికొక డాక్టర్ అయితే నీ కళ్ళకు డాక్టర్లు ఉన్నారు, నీ మనసుకు వచ్చినారు. ఆరాధన నీకే మా యొక్క నీకే యెహోవా సిద్ధే ఆరాధన నీకే. నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సిన ఇస్తా, కానీ నేను చెప్పింది చేయండి. ఫస్ట్ నేను నడవమన్న త్రోవలో నడవండి. మీ పట్ల నాకు చాలా ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది, అది తెలుసుకోండి, దాంట్లో నడవండి అని దేవుడు కోరుకుంటుంటే, మానవుడు మాత్రం దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు, దేవుని మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో దేవుని మార్గాలలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని ఉద్దేశంలో ఒకటి ఏంటంటే, భూమి మీద ఏ మానవుడు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ప్రణాళిక ఏంటంటే అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ పాపం నుండి విడుదల పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇది దేవునిగా ప్రయాసపడలేదు, నేను ఒక గురి కలిగి నేను ప్రయాసపడ్డాను. నాకు ఒక దారి తెలుసు, నాకు ఒక గురి తెలుసు, నాకు బహుమానం ఉంది, దేవుడు నాకు అప్పగించిన పని ఉంది, నా పరువు కడగొట్టించి నా విశ్వాసము కాపాడుకొట్టి మంచి సాక్ష్యం కలిగిన భక్తుడు పౌలు. ఈరోజు మనం అందరం అలా బ్రతకాలని దేవుడు. సో ప్రతి ఒక్కరు కూడా బాగు ఉండాలి, ప్రతి ఒక్కరు నశించిపోవద్దు అని చెప్పేసి నేను సేవిస్తున్నా ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అదే రీతిగా అందరూ బాగుండాలి, మా చుట్టూన్న వారు బాగుండాలి, మా చుట్టూన్న ఇళ్ళు ఉన్నాయి, మా గ్రామము, మా యొక్క వాడ వీధులు, మండలాలు, తాలూకా, దేశము, ప్రపంచము బాగుండాలి అని చెప్పేసి 21 రోజులు ఉపవాసము ఉన్నాం. ఈరోజు నిజంగా మార్గము తెలియకపోతే ఇశ్రాయేలు ప్రజల్లాగా పిట్టలు రాళ్ళట్టుగా రాలిపోతాం. కానీ అదే మార్గము తెలిసినట్లయితే యెహోషువ కాలేబు లాగా పరలోకంలో మీరు కాళ్ళు పెట్టబోతున్నారు, మీ సంఘాలు దీవించబోతున్నాడు, మీరు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఈ 2025లో నూతన కార్యము, ఈ వాగ్దానం చేత పట్టుకొని నమ్మి వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మార్గం తెరవబోతున్నాడు. దేవుడు ఈ రోజు మీకు మార్గం తెరిచాడు, ఆ మార్గం గుండా వెళ్ళండి, మీరు అద్భుతాలు చూడబోతున్నారు, మీరు ఆశ్చర్యకారులు మీ జీవితంలో అనుభవించబోతున్నారు. నమ్మినట్లయితే గట్టిగా చెప్పలు కొడతారా? ఎస్, నమ్మకాన్ని వల్లనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తారు, అందులో సందేహము లేనేలేదు. మరి ఈ సమయంలో మనము అందరం లేచి నిలబడదాం. పాట పాడుతుండగా మనము కానుకల సమర్పణలు చేద్దాం. ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ప్రభువా నీ కనిపిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ప్రభువా నీ కనిపిస్తున్న మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా దేవా మీకు వందనాలు. అంతము వరకు నమ్మకమైన సెలవు చేసి చాలా మంచి నమ్మకమైన దాసులారా అని మీ నెట్టు బహుమానం పొందుకునే కృపని బిడ్డలకు దయచేయండి.